రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించడం పట్ల రాజధాని రైతులు మండిపడుతున్నారు. 8 లక్షల క్యూసెక్ల వరద వస్తేనే అతలాకుతలం అయిందని, 11 లక్షల క్యూసెక్ల నీరు వస్తే అమరావతి పరిస్థితి ఏంటని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని ఏ ఒక్కరి సొత్తు కాదని, 5 కోట్ల మంది ప్రజలదని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి నిర్మాణం అత్యంత వ్యయభరితం అంటూ కొన్ని రోజుల క్రితమే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని చెప్పడంతో అందుకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు ధర్నాకు దిగారు. తూలూరు మండలం వెలగపూడిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను నిలిపివేసి రహదారిపై బైఠాయించారు. రాజధాని ముంపు ప్రాంతంలో లేదని, రాజధానిని తరలించే యోజనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ధి పనులకు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీకి ఓట్లు వేసి జగన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. మేమందరం నిన్నటిదాకా మేము రాజధానికి మాకేం కాదు, జగన్ గారు కూడా మాకు బాగానే అభివృద్ధి చేస్తాడని మేము అనుకున్నాం. నిన్న మొన్న బొత్స సత్యనారాయణ గారి మాటలు బట్టి మాకు భయం కలుగుతుంది. రాజధానికి 8 క్యూసెక్కులు నీరు వస్తేనే ఇక్కడ పొలాలన్నీ మునిగిపోయినాయని చెబుతున్నాడు. 12 లక్షల క్యూసెక్కులు నీరు ఎదురు చూడమనండి. ఇక్కడ 1 ఎకరం మునిగిందంటే మేమందరం ఆయన చెప్పినట్టు వింటాం. 12,000 క్యూసెక్కులు నీరు ఎదురు చూడమనండి. రాజధానిలో కరకట్ట యువతల ఎక్కడన్నా 1 ఎకరం మునిగితే బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు మేము వింటాం. ఆయన మంత్రి పదవిలో ఉండి, అంత హోదాలో ఉండి అసత్య ప్రచారాలు, అసత్య మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? రాజధాని మునిగింది అన్నాడు. ఒక్కళ్ళన్నా వచ్చి చూశారు. ఇక్కడ కరకట్ట అవతల పొలం మొత్తం మునిగేది ఎప్పుడు? అది ఈ అవతల పొలంలో 1 గజం కూడా, 1 సెంటు కూడా మునగల. మరి ఆయన అట్టస ప్రచారం చేసుకుంటా అది ఒక సాగు పెట్టి రాజధాని ఇక్కడ నుంచి మారుస్తామంటే, ఇక్కడ రాజధానిలో ఒక సామాజిక వర్గం లేదండి. బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు చాలా మంది ఉన్నారు. అందరికీ భూములు ఉన్నాయి. అర్థమైందండి? ఒక సామాజిక వర్గం కింద మిగతా వాళ్ళకి దానికన్నా రెట్టింపు ఉన్నాయి. 1 ఎకరం ఇచ్చిన బీసీ, ఎస్సీ రైతులకి కౌలు రాక ఏం చేయాలో అర్థం కాక గందరగోళం పడుతున్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన చేస్తాడని మేము ఉంటాం. ఈ బొత్స గారి మాటలు, మళ్ళీ టీజీ వెంకటేష్ గారు 4 రాజధానులు చేస్తారు, రాజధాని అమరావతి ఉండదు అంటే ఎవరో దాన్ని ఖండించకపోగా వాళ్ళు దానికి అనుకూలంగా మాట్లాడే విధానం చూసి మా రైతందులకు భయం పుట్టి మేము రోడ్డు మీదకి వచ్చాం. మా నిరసన తెలియజేయడానికి వచ్చాం. ఇది కేవలం నిరసనే. రేపు నుంచి మేము రాజధాని ఇక్కడ నుంచి తరలిపోయిద్ది అనే విధానం మాత్రం ఉంటే మా నిరసన ఇంకా తీవ్రతరం చేస్తాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మా యందు దయించి మాకు మేలు చేస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాం.